హలో ఎవ్రీవన్, ఈ వీడియో అయితే కార్తీక మాసం అయిపోయిన సండే వీడియో అనమాట. ఎప్పుడెప్పుడు కార్తీక మాసం అవుతుందా, ఎప్పుడు సండే వస్తుందా, ఎప్పుడు నాన్ వెజ్ తిందామా అని వెయిట్ చేశాను. నేనే కాదు, మీరందరూ కూడా అలానే వెయిట్ చేశారు కదా, నాకు తెలిసిలేండి. నన్ను మా హస్బెండ్ అయితే అమ్మ ఇన్వైట్ చేసింది భోజనానికి. అన్ని వెరైటీస్ చేసేసిందండి. అసలు ఒక్కదయ్యే చేసింది. అన్నీ ఫస్ట్ అయితే మ్యాగ్నేట్ చేసేసుకుంది. నేను వెళ్ళేసరికి అయితే ఆల్మోస్ట్ అన్ని వంటలు చేసేసింది అనమాట. నన్ను హెల్ప్ చేయడానికి రమ్మంది, కానీ నాకైతే అవ్వలేదన్నమాట. నేనైతే లాస్ట్లో వంట మొత్తం అయ్యాకైతే వెళ్ళాను. నేను వెళ్ళేటప్పుడు అయితే అమ్మ పునుగులైతే వేస్తుందనమాట. తర్వాత బోటి కూడా ఉంది, మిగతావన్నీ చేసేసింది. అస్సలు పని చేయాలనిపించింది కదా అమ్మాళ్ళ ఇంటికి వెళ్తే, అసలు ఎక్కలేని బద్ధకం అంతా వచ్చేసింది. నేనైతే లాస్ట్లో వీడియోస్ తీయడానికి తినడానికి అయితే వెళ్ళాను అనమాట. ఫిష్, కైమా, బూరమాసం, బోటి, నాటుకోడి, బిర్యానీ మొత్తం వండేసింది అనమాట. పేరెంట్సే కదా మనకి ఎటువంటి స్వార్థం లేకుండా ఏమీ ఆశించకుండా మన లైఫ్కి కావాల్సినవన్నీ ఇస్తారు. నాకైతే ఇవన్నీ చూస్తే హాస్టల్ డేస్ గుర్తొస్తున్నాయి. హాస్టల్లో అయితే ఫుడ్ సరిగ్గా ఉండదు కదా, అమ్మ చేతి వంటను చాలా మిస్ అయ్యేవాళ్ళం. కానీ మాకు సండే నాన్న వచ్చేవాళ్ళు, లేదా నాన్న అమ్మ ఇద్దరు వచ్చేవాళ్ళు. నాన్ వెజ్ వండించి తెచ్చేవాళ్ళు అనమాట. మేమైతే మంచిగా తినేవాళ్ళం. ఆ రోజులే వేరేలండి. తర్వాత అయితే మొత్తం అన్ని ప్లేట్లో వేసేసి అలా మీరు కూడా ఒక లుక్ వేసేసుకోండి. మొత్తం కంప్లీట్ చేసేసి లాస్ట్లో పెరుగన్నం తిని దాంతో ఉల్లిపాయ నంచుకొని తిన్నాను. నాకు పెరుగన్నంతో ఉల్లిపాయ తినడం అంటే చాలా ఇష్టం. తర్వాత అయితే నాకు నచ్చిన స్వీట్ జిలేబీ తిన్నాను. తర్వాత తీగలు పందుబూరలు నవ్వులేసి తర్వాత పక్కింటి వాళ్ళు ఇచ్చిన బూరెలు తినేసి ఇంటికైతే వెళ్ళిపోయాను. అంతే వీడియో. బాయ్ గాయ్స్.